రాజకీయాలల్లా విమర్శలు ప్రతి విమర్శలు మస్తు కామను. వీళ్ళను వాళ్ళంటుంటారు, వాళ్ళను వీళ్ళంటుంటారు. వెనకసిరికి చల్ చూడదు అంటుంటారు. కానీ కొంతమంది లీడర్లు మాత్రం అట్లా కాదు, మాట అంటే అస్సలు పడరు. అట్లెట్లంటారు? ఆధారాలు చూపిండ్రని గట్టిగా అడుగుతుంటారు, పంచాయతీ పెడుతుంటారు. ఇక గిట్లనే కేసీఆర్ సారుకు లీగల్ నోటీసుల కాడికి పోయిందో కిరికిరి. మరి ఇక సంగతి ఏంటిదో అరుసుకొని వద్దాం పాండ్లే. సెల్ ఫోన్ల ముచ్చట చేయబట్టి చేయి పార్టీ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళకు నడుమ మాటల యుద్ధం గట్టిగా నడుస్తుంది. సోషల్ మీడియాలో ఎట్టబడితే అట్లా పోస్టులు పెడతాండ్రు, లేని ముచ్చట్లు గుర్తిస్తాండ్రు అన్నట్టు మంత్రి సీతక్క ఇదివరకే ఓసారి మస్తు గరం అయింది. అయితే ముచ్చట అక్కడితోనే ఒడిచిపోలేదు, మాజీ సీఎం కేసీఆర్ సార్ దాకా పోయింది. సోషల్ మీడియాలో మీ వాళ్ళు బదనాం చేస్తుండ్రు, గిట్లయితే ఎట్లా అని కేసీఆర్ సార్కే లీగల్ నోటీసులు పంపించింది మంత్రి మేడం. కామెంట్లు పోస్టులు పెడతాంది కారు పార్టీలో సోషల్ మీడియానే కాబట్టి దానికి పెద్ద మనిషి బాధ్యత వహించాలి అంటున్నది సీతక్క. 48 గంటలలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నీ తీసేసి మాఫ్ చేయమని అడగాలి అన్నట్టు కూడా నోటీసులలో రాసిందట, లేకపోతే చర్యలు తీసుకుంటదట. అయితే ఇంకో దిక్కు మంత్రి సీతక్క పంపించిన నోటీసుల మీద కారు పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగడం తప్ప, విచారణ కోరడం తప్ప, అది అప్రజాస్వామికమా, అది యాంటీ నేషనలా? ముఖ్యమంత్రి గారిని అడిగినా అసెంబ్లీలో నేను బట్టలు కూడా తీసుకొడతాను వారంటారు. పొంగులేటి గారు లాంటి వాళ్ళు నేను బాంబులు పడతాయి చూడండి అని అంటారు. సీతక్క గారేమో ఏకంగా చెప్పుతో కొడతా అని అంటారు. ఇంకా విచిత్రం ఏంటంటే విచారణ అడిగినందుకు పెద్దలు కేసీఆర్ గారిని లీగల్ నోటీస్, వారికి లీగల్ నోటీసులు, మేము ట్వీట్లు వేసినందుకు, మేము వీటి మీద ట్వీట్ వేసినందుకు, ఈ ఆధారాలన్నీ బయట పెట్టినందుకు కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలనంట. గాదా అన్నట్టు లెక్క చెప్పుండ్రు అని అడుగుతా అంటే నోటీసులు ఇస్తాండ్రు, తిడతాండ్రు అని మాట్లాడుతుండ్రు కారు పార్టీ వాళ్ళు. అంతేకాదు, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ లేదా ఆథరైజ్డ్ డీలర్ వాళ్ళ నుంచి కొనుగోలు చేస్తే బల్క్లో 38,310 డివైస్లు కొనుగోలు చేస్తే ధర ఎంత వస్తుందో ఎవరికైనా కూడా సాధారణంగా తెలిసిపోతుంది. సుమారు ఇదే 6,500, 6,900. మరి ఈ మార్జిన్ ఏమైంది, ఈ మిగతా గ్యాప్, ఈ 30 కోట్ల రూపాయలు ఏమైనాయి అని మేము అడగడం నేరమా? గిట్ల సెల్ ఫోన్ల పంచాయతీ సెగలు కాక్కుతాంది. అటు మంత్రి మేడం చూస్తేనేమో 48 గంటలలో పెట్టిన పోస్టులన్నీ తీసేయాలి, మాఫ్ చేయమని అడగాలి అంటున్నది. ఇటు చూస్తేనేమో సెల్ ఫోన్ల లెక్కల మీద సిబిఐ విచారణ చేయిస్తే అంత బయటపడుతుంది కదా అంటుండ్రు కారు పార్టీ వాళ్ళు. మరి ఏమవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. కానీ కిరికిరి అయితే గట్టిగా నడుస్తుంది రెండు దిక్కుల నడమ.